హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మాట్లాడుతున్నాను మీ అంకిత నాయుడు. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఇన్స్టా ఫ్యామిలీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ లాట్. నేను ఒకటి చెప్పడానికి వచ్చాను. చాలామంది నన్ను అడుగుతున్నారు, నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు వీడియోస్ అనేవి. సో ఎవరు ఏ వీడియోస్ చేసినా సరే నేను ఎటువంటి విషయాన్ని నేను అంత త్వరగా డిస్కస్ చేయనండి. సో నేను డిస్కస్ చేశాను అంటే దాని గురించి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత మాట్లాడతాను. సో అక్కడెక్కడా నా గురించి తప్పుగా మాట్లాడలేనప్పుడు నేను ఏది మాట్లాడకూడదు. సో నేను అందరికీ చెప్పేది ఒకటే, ఒక మ్యూచువల్గా సపరేట్ అయిపోయిన తర్వాత నేను ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఫ్యూచర్ ఉంది, నా ఫ్యామిలీ ఉంది. అట్లానే నా కొన్ని విషయాలు విన్నాను. అప్పుడు నేను గొప్పదాన్ని అయినప్పుడు ఇప్పుడు చెడ్డదాన్ని అన్న మనుషులు, సో రేపొద్దున నేను మంచిదాన్ని అన్నవాళ్ళు, లేకపోతే మొన్న నేను చెడ్డదాన్ని అన్నవాళ్ళు, మొన్న నేను మంచిదాన్ని, మంచి పర్సన్ని, మంచి ఫ్రెండ్ని, భార్యని, అలా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటెన్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు మనల్ని చెడ్డవాళ్ళు అంటున్నారంటే అది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. ఎందుకంటే మనుషుల మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. సో దాని గురించి నేను పెద్ద డిస్కస్ చేసుకోదలుచుకోలేదు. ఇంకొకటి, నేను మీ అందరికీ ఒకటే క్లారిటీ ఇస్తున్నానండి. ఎవరు ఎలాంటి పోటీకి వచ్చినా సరే నేను దాన్ని పోటీగా తీసుకోను. ఎందుకంటే నేను నేనులానే బ్రతకాలనుకుంటున్నాను. కాబట్టి ఈ సమాజంలో ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు, ఎవరికి పోటీగా నిలబడాల్సిన అవసరం లేదు. నాకు నేనే పోటీ, నాకు నేనే ధైర్యం. ఎందుకంటే నేను ఈ స్టేజ్లో ఇలా ఉండడానికి కారణం నేనే కాబట్టి, సో నాకు నేనుగానే బ్రతుకుతున్నాను. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఎంత హార్డ్ వర్క్ చేసి స్థాయితో నేను ఎడిటింగ్ వాడు చేసినప్పుడు ఈ కంటెంట్ అని ఈ యూట్యూబ్ని నా కాళ్ళ మీద నేను మాత్రమే నిలబెట్టుకోదలుచుకున్నాను. ప్రతిదానికి ఏదైనా మాట్లాడదలుచుకున్నప్పుడు, ఏదైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు పూర్తిగా విని మాట్లాడతాను. అప్పటి వరకు నాకు కూడా కొంచెం టైం ఇవ్వండి. ఎదుటి వాళ్ళు నన్ను వేలు పెట్టి చూపినప్పుడు డెఫినెట్లీ నేను కూడా వేలు పెట్టి చూపిస్తాను. కానీ ఇప్పుడు అలాంటి డిస్కషన్స్ ఏమీ రాలేదు. అందరూ బాగున్నారు కాబట్టి, అందరితో నేను కూడా బాగున్నాను కాబట్టి, సో కంగ్రాచులేషన్స్. ఎవరు ఎలా ఉన్నా, ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను కాబట్టి, నా ఫ్యామిలీని నేను చాలా హ్యాపీగా చూసుకుంటున్నాను కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నా జోలికి వచ్చిన రోజున నేను కూడా మాట్లాడతానండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.